Good morning to one and all. Today the topic I will tell you business statistics, వ్యాపార గణాంక శాస్త్రం, టైమ్ సిరీస్ ఎనాలిసిస్, కాల శ్రేణులు విశ్లేషణ. యూనిట్ ఫోర్త్లో టైమ్ సిరీస్ ఎనాలిసిస్ అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకుంటున్నాం. కాల శ్రేణుల విశ్లేషణ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అయితే time series is a group of observation collected as series of points in time. Any phenomena taken over a period of time recorded as a series of data can be called as time series. దత్తాంశానికి సంబంధించిన పరిమాణాత్మక అంశాలను కాలానుగుతంగా ఇక్కడ ఏదైతే కాలానుగుతంగా మనం సేకరించి ఆ దత్తాంశాన్ని దేన్నైతే పరిశీలిస్తారో దాన్ని కాల శ్రేణులు అంటారు. కాల శ్రేణుల్లో పరిమాణాత్మక దత్తాంశానికి సంబంధించిన సంఘటనలను వరుస క్రమంలో ఏర్పాటు చేస్తారు. కాలానికి సంబంధించిన ఈ గణాంకాలు అనగా ఒక గంట, ఒక రోజు, ఒక వారం, ఒక నెల లేదా ఒక సంవత్సరం అయి ఉండవచ్చు. ఈ కాల శ్రేణులను చారిత్రాత్మక శ్రేణులు అని కూడా వ్యవహరిస్తారు. అయితే టైమ్ సిరీస్ ఎనాలిసిస్ ప్రకారం అబ్జర్వ్ చేస్తే ఏదైతే డేటాని కలెక్ట్ చేస్తారో స్టాటిస్టికల్ ఎనాలిసిస్ ప్రకారం మొత్తం డేటా కూడా టైం పీరియడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ డేటా అంతటిని కూడా మనం కలెక్ట్ చేసిన డేటాని మనం అనలైజ్ చేసిన తర్వాత దేనికోసం అనలైజ్ చేస్తున్నాం, ఫ్యూచర్లో ఎలాంటి ప్రాఫిట్స్ అనేవి తీసుకొస్తాయి కంపెనీకి లేదా బిజినెస్ పర్పస్లో ఎలాంటి ప్రాఫిట్స్ అనేవి మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఈ టైమ్ సిరీస్ ఎనాలిసిస్ పాస్ట్ టైమ్ సిరీస్ ఎనాలిసిస్ ప్రకారం అబ్జర్వ్ చేసి ఫ్యూచర్లో ప్రాఫిట్స్ని ఎస్టిమేట్ చేయడానికి అవనివ్వండి, బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ప్రాపర్గా స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ స్టాటిస్టికల్ టూల్స్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఈ విధమైన డేటాని కలెక్ట్ చేసినప్పుడు డెఫినిషన్ అబ్జర్వ్ చేస్తే క్రాక్స్టన్ అండ్ కౌడన్ ఏం చెప్తున్నారంటే ఏ టైమ్ సిరీస్ కన్సిస్ట్స్ ఆఫ్ డేటా అరేంజ్డ్ క్రోనోలాజికలీ. ఆయన క్రాక్స్టన్ కౌడన్ అనే ఆయన ఏం చెప్తున్నారంటే కాలానుగతంగా అమర్చబడిన దత్తాంశాన్ని కాలశ్రేణులు అంటారు. అంటే మనం ఏదైతే టైమ్ సిరీస్ ఎనాలిసిస్ ప్రకారం అనలైజ్ చేస్తున్నామో డేటా అరేంజ్ చేస్తున్నారో టైం మీద బేస్ చేసుకుని దాన్ని ఇక్కడ టైమ్ సిరీస్ ఎనాలిసిస్ అని అంటారు అని ఆయన చెప్తున్నారు. అదేవిధంగా లాంచౌ ఏ టైమ్ సిరీస్ మే బీ డిఫైన్డ్ యాజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రీడింగ్స్ బిలాంగింగ్ టు డిఫరెంట్ టైమ్ పీరియడ్స్ ఆఫ్ సమ్ ఎకనామిక్ వేరియబుల్ ఆర్ కంపోజిట్ ఆఫ్ వేరియబుల్. ఈయనేం చెప్తున్నారంటే లాంచో కాలంపై ఆధారపడిన దత్తాంశ సముదాయాలే కాలశ్రేణులు అంటారు. అంటే గణాంక పరిశీలనలకు కాలానుక్రమంగా అమర్చడాన్నే కాలశ్రేణులు అని అంటారు. కెన్నీ అండ్ కీటింగ్ ఆయన ఏం చెప్తున్నారంటే ఏ సెట్ ఆఫ్ డేటా డిపెండింగ్ ఆన్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ టైమ్ సిరీస్. కాలంపై ఆధారపడిన దత్తాంశ సముదాయమే కాలశ్రేణులు అంటారు. ఈ విధంగా మనం టైం పీరియడ్ బట్టి అరేంజ్ చేసుకున్న డేటా ఎకనామికల్గా అవనివ్వండి, బిజినెస్ పర్పస్ మీదైనా ఎలాంటి వేరియబిలిటీ అనేది ఎలా ఉంది అబ్జర్వ్ చేయడానికి ఈ విధమైన టైమ్ సిరీస్ ఎనాలిసిస్ అనలైజింగ్ అనేది చాలా ముఖ్యమైనదని ఆ డేటా లాంచో చెప్తున్నారు. అలాగే ఇక్కడ కెన్నీ అండ్ కీటింగ్ ఏం చెప్తున్నారు, కాలంపై ఆధారపడిన దత్తాంశ సముదాయమే కాలశ్రేణులు అని, టైమ్ సిరీస్ ఎనాలిసిస్ అని, ఏదైతే టైం మీద డిపెండ్ అవుతుందో ఆ డేటా అనేది దాన్నే టైమ్ సిరీస్ ఎనాలిసిస్ అంటారని ఆయన చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ ఇన్వాల్వ్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ వేరియస్ forces influencing the variations in the time series. It is also the measuring the effect of each such force separately and independently by holding other things constant. It is also involves the measuring the effect of each such force separately and independently by holding other things constant. ఈ నుంచి ఇక్కడ దీని ప్రకారం మనం చూస్తే ఏదైతే మనం టైం సిరీస్ ప్రకారం అనలైజ్ చేస్తున్నామో డేటాని కలెక్ట్ చేసి ఏదైతే మనం
కలెక్ట్ చేసిన డేటా ఆ వేరియేషన్స్ అనేవి ఈ టైం సిరీస్ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే అది మెజర్ చేసినప్పుడు ఫ్యూచర్లో ఎలాంటి ఎస్టిమేట్ మనం ఏదైతే అంచనా వేస్తున్నామో ఆ అంచనా ప్రకారం ఫ్యూచర్లో ఉండే డెవలప్మెంట్ అనేది బిజినెస్ పర్పస్ అవనివ్వండి ఏ పర్పస్ మీద తీసుకున్న టైంని బేస్ చేసుకుని అనలైజ్ చేసే డేటా చాలా ముఖ్యమైనదని తెలియబడుతుంది. అదేవిధంగా సంభవించిన కాలం ఆధారంగా చలరాశుల విలువలు నిర్ధారించబడతాయి. అంటే కాలశ్రేణులకు సంబంధించిన బోగట్టా ఈ యొక్క మొత్తం డేటా 2 వరుసల్లో అమలుపరుస్తారు. అవి ఒకటి కాలం మరియు 2 విలువలు. ఈ రెండిటికి సంబంధించిన వరుసలు అనేవి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే అడ్వాంటేజెస్ ఆఫ్ టైమ్ సిరీస్ ఎనాలిసిస్, కాలశ్రేణులు విశ్లేషణ యొక్క ప్రయోజనాలు. Time series analysis is of great significance not only to the economist and businessman but also to the scientist. So, astronomist and geologist, so sociologist or biologist, so research worker etc. for the following reasons. సో మనం ఇక్కడ ఏదైతే డేటా కలెక్ట్ చేస్తున్నామో ఆ టైం సిరీస్ అనాలిసిస్ ప్రకారం ఏ డేటా అయితే అనలైజ్ చేయబడుతుందో ఆ డేటా అనేది ఎవరెవరికి ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్థికవేత్తలు ఫైనాన్షియల్ పొజిషన్లో ఉన్న వాళ్ళు అవనివ్వండి, జువాలజిస్ట్ అవనివ్వండి, ఆస్ట్రోనమిస్ట్ అవనివ్వండి, సోషియాలజిస్ట్ కానివ్వండి, బయాలజిస్ట్, సో రీసెర్చ్ చేసే వర్కర్స్ ఎవరైనా అవ్వచ్చు. సో ఏ విధమైన బిజినెస్ పర్పస్ మీద అవ్వచ్చు. ఈ యొక్క డేటా అనేది అన్ని విధాలుగా అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా ఇట్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ పాస్ట్ బిహేవియర్ బై అబ్జర్వింగ్ డేటా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. వన్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ changes have taken place in the par. Such analysis will be easily helpful in ప్రెడిక్టింగ్ ద ఫ్యూచర్ బిహేవియర్స్. ఇక్కడ ఏంటంటే చలరాశుల ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంటుంది, డేటా అనాలిసిస్ కలెక్ట్ చేసిన డేటా అనేది. సో మోర్ ఇయర్స్ మన దగ్గర ఉన్న ఈవెన్ మోర్ ఇయర్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఆ డేటాని గతంలో పాస్ట్ మోర్ ఇయర్స్ డేటా అంతా కలెక్ట్ చేసి ఆ డేటాను అబ్జర్వ్ చేసినప్పుడు టైం సిరీస్ ప్రకారం అనలైజ్ చేసినప్పుడు ఫ్యూచర్ని ఎలా ఎస్టిమేట్ చేయాలి, డెవలప్మెంట్ అనేది ఎలా తీసుకురావాలి, సో ఎలాంటి చేంజెస్ చేయాలి, ఇలా మొత్తం ప్రిడిక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా ఇట్ హెల్ప్స్ ఇన్ ప్లానింగ్ ఫ్యూచర్ ఆపరేషన్. స్టాటిస్టికల్ టెక్నిక్ హ్యావ్ బీన్ సో which enable time series to be analyzed in such a way that influences which have determined the form to that series may be ascertained if the regularly of occurrence of any feature over a sufficient long period could be clearly established then. So within limits prediction of probable future variations వుడ్ బికమ్ పాసిబుల్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యథార్థంగా జరిగిన సో యాజువల్లీ యాజ్ పాసిబలీ సో యథార్థంగా జరిగిన పరిస్థితుల్లో ఊహించిన ఎస్టిమేట్ చేసిన ఆ సిచ్యువేషన్స్ని మనం కంపేర్ చేస్తున్నప్పుడు ఏదైతే టైం సిరీస్ ప్రకారం అప్పటికప్పుడు ఆ సిచ్యువేషన్స్ని కంపేర్ చేసినప్పుడు ఆ టెక్నిక్స్ అన్నవి అవి ఫ్యూచర్లో ఎలాంటి వాటి మీద ఆ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ప్లానింగ్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, అవన్నీ కూడా ఈ టైం సిరీస్ అనలైజ్ ప్రకారం ప్లానింగ్ చేసుకోవడానికి చాలా మోర్ యూజ్ఫుల్ అని వెరీ మోస్ట్ యూజ్ఫుల్ అని తెలియజేయబడుతుంది. సో ప్లానింగ్ ఆపరేషన్ స్టాటిస్టికల్ టెక్నిక్లో చాలా ఇంపార్టెంట్. సో అది టైం సిరీస్ ఎనాలిసిస్ని బేస్ చేసుకుని తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం అనేది సో అది రెగ్యులర్లీగా మనకి జరుగుతున్నప్పుడు అది బహుశా అది యథార్థంగా అప్పటికప్పుడు జరిగిన సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆ ఫీచర్స్ అన్నవి ఆ లాంగ్ పీరియడ్ మనకి ఎస్టాబ్లిష్డ్ చేసుకోవడానికి బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి సో ఈ టైం సిరీస్ ఎనాలిసిస్ ప్రకారం మనకి చేంజెస్ తీసుకురావడంలో అవనివ్వండి, బిజినెస్ టూల్స్ అవనివ్వండి, మన బిజినెస్ని ఎలా కండక్ట్ చేసుకోవాలి, సో ఆ ప్రిడిక్షన్ అనేది ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాబబుల్ మొత్తం వేరియేషన్స్ అన్నీ కూడా ఫ్యూచర్లో ఎలాంటి వేరియేషన్స్ రాబోతున్నాయి ఇవన్నీ ఒక టైం సిరీస్ ఎనాలిసిస్ చేసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్కి. సో ఎక్సెట్రా. సో అదేవిధంగా వాట్ ఈజ్ ఏ టైమ్ సిరీస్, వాట్ ఆర్ ఇట్స్ కంపోనెంట్స్ ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ ఏంటంటే టైమ్ సిరీస్ ప్రకారం మనకున్న కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. సో వాటిని అబ్జర్వ్ చేస్తే
కొన్ని అంశాలున్నాయి కాల శ్రేణుల్లో పరిణమించే మార్పులనమాట. చేంజెస్. వాటిని కొన్ని రకాలుగా వర్గీకరించారు. ఈ మార్పులచే కాల శ్రేణుల అంశాలు లేదా భాగాలు అని కూడా అంటారు వాటిని. సో, వీటి మీదే మనకి టైమ్ సిరీస్ ఎనాలిసిస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే కాల శ్రేణుల్లోని అంశాలు అంటే కంపోనెంట్స్ ఆఫ్ ఏ టైమ్ సిరీస్. ద వేరియస్ ఫోర్సెస్ ద ఎఫెక్ట్ ద వాల్యూస్ ఆఫ్ ఏ phenomenon in a time series are known as components of a time series. They may be broadly classified into following four categories. సో ఇక్కడేంటంటే కాల శ్రేణుల్లో పరిణమించే మార్పులు 4 రకాలుగా వర్గీకరించవచ్చు. ఈ మార్పులనే కాల శ్రేణుల్లో అంశాలు లేదా భాగాలు అని కూడా అంటారు. ఈ కేటగిరీస్‌ని అంశాలు లేదా భాగాలు అని కూడా అంటారు. టైమ్ సిరీస్ ఎనాలిసిస్‌లో చేంజెస్ అనమాట. సో, కంపోనెంట్స్. ఇక్కడ ఫస్ట్ వన్ సెక్యులర్ ట్రెండ్స్. సెక్యులర్ ట్రెండ్స్. సో, అంటే దీర్ఘకాలిక ప్రవృత్తి. సెక్యులర్ ట్రెండ్ దీర్ఘకాలిక ప్రవృత్తి. ఇక్కడేంటంటే సెక్యులర్ ట్రెండ్. సో, సెక్యులర్ ట్రెండ్ మీన్స్ the general tendency of the data to group decline or remain constant over a long period of time. The secular trend of a series is generally either upward or downward in nature. It is usually taken places on account of some forces which are more or so less stable over a long time or which change so very slowly or gradually. ఈ సెక్యులర్ ట్రెండ్ ఏం చెప్తుందంటే మనకి దీర్ఘకాలిక ప్రవృత్తి అనగా సో సేకరించిన దత్తాంశంలోని విలువలు క్రమంగా పెరుగుతున్నాయో తగ్గుతున్నాయో ఈ ప్రవృత్తి తెలుపుతుంది. ఈ ట్రెండ్ తెలుపుతుంది. అంటే లాంగ్ టర్మ్ డేటా కలెక్ట్ చేస్తాము. ఆ డేటా అంతా సో ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా వాల్యూస్ అనేవి ఎలా ఈ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ప్రకారం మనం కలెక్ట్ చేసిన డేటా అనేది ఎలా ఉంది కాన్స్టెంట్గా ఉందా స్థిరంగా ఉందా లేదా ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనే విషయాన్ని ఇక్కడ అర్థం చేస్తుంది. అదేవిధంగా ఒక కాల పరిమితిలో ఆర్థికపరమైన దత్తాంశ పెరుగుదలను కనుగొనుటకు ఇది ఉపయోగపడుతుంది. అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒక ఎకానమిక్ ఇయర్లో సో ఎలాంటి చేంజెస్ అనేవి జరుగుతున్నాయి సో అక్కడ ఆ డేటా ప్రకారం ఎలాంటి వాల్యూస్ అనేవి రాబోతున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ట్రెండ్ అనేది తెలియజేస్తుంది. ఈ ట్రెండ్ ఒక ఎకానమిక్ ఇయర్లో ఫైనాన్షియల్గా ఎలాంటి మూమెంట్ ఎలాంటి మెజర్మెంట్ సో ఎలాంటి డెవలప్మెంట్ ఉంది ఎలాంటి స్టెబిలిటీ ఉన్నది అనేది ఇక్కడ తెలియజేస్తుంది. సో అదేవిధంగా ఎగ్జాంపుల్గా అబ్జర్వ్ చేస్తే మనం ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్గా ఇండియాలో తీసుకోండి. మన ఇండియాలో ఇక్కడ మనకి బట్టల ఉత్పత్తి అంటే మన ఇండియాలో ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతుందండి. బట్టల మీద ప్రొడక్టింగ్ జరుగుతుంది. సో, దాని తయారీలో ఏంటంటే ఒక కాల పరిమితిలో పెరుగుతుంది. ఇది పెరుగుదల రేట్‌ను తెలియజేయును. అంటే ఈ క్లాత్స్ ప్రొడక్షన్ అనేది ప్రొడక్షన్ ఆఫ్ క్లాత్స్. సో, ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ప్రొడక్షన్ ఆఫ్ క్లాతింగ్ అనేది ఒక టైంలో ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొక టైంలో డిక్రీజ్ అవుతుంది. అది ఎప్పుడు? ఏ టైంలో ఇంక్రీజ్ అవుతుంది? ఏ టైంలో డిక్రీజ్ అవుతుంది? ఇక్కడ ఒక ప్రొడక్షన్ జరుగుతుంది. అది క్లాత్స్ మీద జరుగుతుంది. ఇండియాలో బట్టల ఉత్పత్తి ఒక కాల పరిమితిలో పెరుగుతుంది. ఎందుకు అలా జరుగుతుంది? ఇది పెరుగుదల రేట్‌ను తెలియజేస్తుంది. సో, ఇంక్రీజ్ అయినప్పుడు ఆ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే పెరిగినట్టుగా మనకు తెలియజేసి అది ఇంక్రీజ్ రేట్‌ని చూపిస్తుంది. ఒక్కొక్కసారి దత్తాంశపు విలువలు తగ్గుతాయి. అంటే అప్పుడేం జరిగింది? అదే ఎగ్జాంపుల్ సేమ్ ఇండియాలో ఏమైందంటే సో, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. అదే ప్రొడక్షన్ సేమ్ ఆ క్లాత్స్ ప్రొడక్షన్ డిక్రీజ్ అయితే అప్పుడేం జరుగుతుంది? ఆ పెరుగుదల రేటు ఏదైతే పెరిగిందో అప్పుడు డిక్రీజ్ అయింది కాబట్టి అక్కడ డిక్రీజ్ రేట్‌ని మనకి చూపిస్తుంది. సో, సెకండ్ ఎగ్జాంపుల్ ఇండియాలో మరణాల రేటు తగ్గుతుంది. సో, ఇక్కడేంటి? మరణాల రేటు తగ్గుతుంది. తగ్గుదల రేటుని తెలియజేస్తుంది. ఎందుకు తగ్గుతుంది? వేరే అంశం. వేరే దాని మీద డిపెండ్ అయినప్పుడు సో, ఇలా ప్రతి దాని మీద ఒక ఏ కంపోనెంట్‌ని తీసుకున్నా కూడా ఒకసారి పెరగడం, ఒకసారి తగ్గడం అది ఒక కాలం. ఒక్కో టైంలో మాత్రమే అలా జరుగుతుంది. ఒక్కో టైంలో జరగదు. సో, ఈ విధంగా వచ్చే మార్పులనమాట. ఎందుకు అంటే ఇప్పుడు చలికాలంలో వింటర్ సీజన్ తీసుకోండి. వింటర్ సీజన్ తీసుకుంటే మనకి వింటర్ సీజన్‌లో ఈ యొక్క
కాటన్ అనేది వింటర్ సీజన్‌లో ఏ క్లాత్స్ అనేవి ఎక్కువగా బయట మనకి సేల్ అవుతాయి. ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఎక్కడ దేంట్లో ఎక్కువగా ఉంటుంది అనేది చూస్తే ఈ వింటర్ సీజన్ వచ్చేసరికి మనకి స్వెటర్స్ అవనివ్వండి, ఇలాంటి వాటికి ఎక్కువగా అక్కడ మనకి డిమాండ్ ఉంటుంది. సో, డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు దాని ప్రొడక్షన్ ఎక్కువ అవసరం. సో, ప్రొడక్షన్ అవసరం కాబట్టి అక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ రేట్‌ని చూపిస్తుంది. సో, అదే మనకి అదొక టైము. సో, ఒకే 1 ఇయర్‌లో ఒక టైంలో మనకి ఒక వస్తువు మీద ఒక ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంది దాని మీద. సో, అదే వస్తువు సేమ్ ప్రొడక్ట్ తీసుకోండి. సేమ్ ప్రొడక్ట్ సేమ్ ఇయర్‌లో అదే సంవత్సరంలో సో, వేరే టైంలో ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు? ఆ టైం ఏంటి? సో, ఇంతకుముందు మనం వింటర్ సీజన్ తీసుకున్నాం. ఇప్పుడేం తీసుకున్నాం? సమ్మర్ తీసుకుంటున్నాం. వింటర్ సీజన్‌లో యూజ్ చేసే ఆ ప్రొడక్ట్‌ని సమ్మర్ సీజన్‌లోకొచ్చేసరికి దాన్ని పెద్దగా యూజ్ చెయ్యరు. సో, దాని అవసరం అప్పుడు ఉండదు. ఆ అవసరం అప్పుడు ఉండదు కాబట్టి దానికి అంత డిమాండ్ ఉండదు. తగ్గిపోతుంది ఆ స్వెటర్స్ వాటికి. సో, ఈ విధంగా ఎప్పుడు డిమాండ్ పెరుగుతుంది, ఎప్పుడు డిమాండ్ తగ్గుతుంది, ఎక్కడ ప్రొడక్ట్ అవసరం ఇవన్నీ ఏంటంటే టైం పీరియడ్ ప్రకారం డిపెండ్ అయి ఉంటాయి. జ్యూసెస్ అవనివ్వండి, సో ఇటు వాటర్ బాటిల్స్ అవనివ్వండి, సో ఇటువంటివి కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఏంటి సమ్మర్ సీజన్‌లో డిమాండ్ ఉంటుంది. మళ్ళీ వింటర్ సీజన్‌కి వచ్చేసరికి దాని డిమాండ్ తగ్గిపోతుంది. ఇక్కడ ప్రొడక్షన్ అనేది సమ్మర్‌లో పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ వింటర్‌లో సేమ్ ప్రొడక్ట్ సేమ్ ఇయర్ కాకపోతే డిమాండ్ తగ్గుతుంది. సో, టైం పీరియడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ సెక్యులర్ ట్రెండ్ అండి. లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకి ఇవి ఎప్పుడు అలా కొనసాగుతూనే ఉంటాయి. ఈ ప్రొడక్ట్ అనేది అవసరం లేదు అని మనం చెప్పలేం. దాని అవసరం ఎప్పుడూ ఉంటుంది. బట్ దానికి ఏంటంటే ఎప్పుడు ఆ యొక్క ప్రొడక్ట్ డిమాండ్ పెరుగుతుంది, ఎప్పుడు ఆ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడు తగ్గుతుంది ఇవి బేస్ చేసుకోవడానికి సెక్యులర్ ట్రెండ్ దీర్ఘకాలిక ప్రవృత్తి అనేది ఉపయోగపడుతుందండి. అదేవిధంగా సెకండ్ వన్ సీజనల్ వేరియేషన్స్ ఋతుగత విచరణాలు. Seasonal variations in a time series refers to those short-term fluctuations which occur regularly every season, quarterly, half-yearly, monthly, so etc. సో ఇక్కడ ఏంటంటే సో అదేవిధంగా ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ హిర్షిక్ ఏం చెప్తున్నారంటే ద సీజనల్ వేరియేషన్స్ ఈజ్ రీకరెంట్ ప్యాటర్న్ టు చేంజ్ within period the results from the operations of forces connected with climate or customers at different time of the period. ఇక్కడ ఏంటంటే ఋతుగత విచరణాలు వితిన్ పీరియడ్లో సో ఆ యొక్క కస్టమర్స్ వెంటనే అక్కడ చేంజ్ అయిపోతారు. ఒక ప్రోడక్ట్ మీదకి ఇంకొక ప్రోడక్ట్ వాళ్ళ యొక్క మైండ్ థాట్ అనేది మారిపోతూ ఉంటుంది. ఒక సంవత్సర కాలంలో ఒక చలరాశి పెరుగుతున్నా తగ్గుతున్నా అలాంటి మార్పులను ఋతుగత వల్ల కలిగే మార్పులుగా చెప్పవచ్చు. ఋతుగత మార్పులకు ముఖ్య కారణం వాతావరణ పరిస్థితులు అవనివ్వండి, వర్షపాతం, తేమ, ఉష్ణోగ్రత మొదలైన మార్పులు ఒక్కొక్క పరిశ్రమపై, ఒక్కొక్క వ్యాపారంపై వివిధ రకాల ప్రభావాలను చూపిస్తుంది. వేసవి కాలంలో చల్లని పానీయాలకు, చలికాలంలో ఉన్ని వస్తువులకు గిరాకీ పెరగడం కాలశ్రేణులు ప్రభావితం చేసే వేరొక అంశం. ప్రజల సాంప్రదాయాలు, అలవాట్లు, ఆచారాలు అలాగే కొన్ని పండగల సందర్భంలో కొన్ని వస్తువులకు గిరాకీ పెరగడం కాలశ్రేణుల విశ్లేషణలో ఋతుగత మార్పుల అధ్యయనం చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఋతుగత మార్పులు పరిజ్ఞానం ఉన్నట్లయితే వ్యాపార నిర్ణయాలు సక్రమంగా వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి. అంటే లాభాలు తెచ్చే విధంగా ఉంటాయి. క్లైమేట్లో వచ్చే చేంజెస్ని బట్టి ఆ టైమ్ ఆఫ్ ద పీరియడ్ సో దీన్ని బట్టి ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వస్తువుకి ఏ విధంగా డిమాండ్ పెరుగుతుంది. ఒకే ఇయర్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం దీర్ఘకాలిక ప్రవృత్తి సెక్యులర్ ట్రెండ్లో. అక్కడ ఏంటంటే అది లాంగ్ టర్మ్ పీరియడ్, అది అలా జరుగుతూనే ఉంటుంది. అందులో ఎక్కువగా లాంగ్ టర్మ్ ఉత్పత్తి ప్రొడక్షన్ కొనసాగే వస్తువులు ఉంటాయి. అందులో మనం ఎగ్జాంపుల్గా ఈ సీజనల్ వేరియేషన్స్లో వచ్చే ప్రోడక్ట్ని తీసుకున్నాం. బట్ ఏంటంటే మనకు అక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సింది లాంగ్ టర్మ్ పీరియడ్లో జరిగే ప్రోడక్ట్ని అక్కడ ఇంప్లిమెంట్ చేసి అబ్జర్వ్ చేసినప్పుడు ఆ విధంగా ఉంటుంది అని డిస్కస్ చేసుకున్నాం. అక్కడ మనం ఇండియాలో క్లాత్స్ ప్రొడక్ట్స్ ఇలా ఉంది. అదేవిధంగా మరణాల రేట్ అవనివ్వండి, వాళ్ళు లాంగ్ టర్మ్ పీరియడ్ స్థిరంగా ఉండేవాళ్ళు. అదేవిధంగా మనకి ఇక్కడ ధాన్యం అవనివ్వండి, రైస్ అనమాట. సో అది కూడా లాంగ్ టర్మ్ పీరియడ్ బట్టి దాని డిమాండ్ ఎలా పెరుగుతుంది, లాంగ్ టర్మ్ 10 సంవత్సరాల బట్టి ఎలా ఉంది, సో వచ్చే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది,
ఇవన్నీ ఏంటంటే సెక్యులర్ ట్రెండ్. సో అందులో చూస్తారు దీర్ఘకాలిక ప్రవృత్తి ఋతుగత విచరణాలు. ఇక్కడ సీజనల్ వేరియేషన్స్లో అబ్జర్వ్ చేసినప్పుడు సీజన్ బట్టి మనకి మారే సీజన్స్ని బట్టి, సో ఒకసారి సమ్మర్ సీజన్, ఒకసారి ఆటమ్, ఒకసారి స్ప్రింగ్ టైం, ఒకసారి వింటర్, అదేవిధంగా ఒకసారి రెయినీ సీజన్. సో అలాగే ఈ విధంగా మనకి చేంజెస్ వస్తూ ఉంటాయి టైంలో. ఆ టైంలో ఏ ప్రోడక్ట్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. సో ఆ విధంగా వ్యాపారస్తులు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళకు ఒక అవగాహన, అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు బిజినెస్ అనేది ఎలా చేయాలనేది వాళ్ళకి చాలా మెయిన్. బిజినెస్ ఒక టూల్స్ అనేవి అర్థమైనట్లుగా చెప్పచ్చు అని స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్లో తెలియజేయబడింది. అలాగే సైక్లికల్ వేరియేషన్స్, ఇక్కడ చక్రీయ విచరణం, ఒక చలరాశి పెరుగుట తగ్గుట వంటి మార్పులు క్రమబద్ధంగా జరిగినప్పుడు చక్రీయ హెచ్చుతగ్గులు సంభవించును. వీటి ఆవర్తన కాలం ఒకే విధంగా ఉండనవసరం లేదు. అంటే సైక్లికల్ వేరియేషన్స్, ఒక చలరాశి పెరుగుట తగ్గుట. సో ద టర్మ్ cyclical variations refers to the recurrent variations in a time series that usually lasts so or more years and are regularly neither in am- amplitude so nor in length. The cyclical variations are otherwise known as so. అదేవిధంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే సైక్లికల్ వేరియేషన్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఒక చలరాశి పెరగడం తగ్గడం, చక్రీయ హెచ్చుతగ్గులు, డేటా ఏదైతే కలెక్ట్ చేస్తారో ఆ డేటాలో సో పెరగడం తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. వాటిలో వచ్చే మార్పులు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎప్పుడు పెరుగుతున్నాయి, ఎప్పుడు తగ్గుతున్నాయి, ఇన్కమ్ లెవెల్స్ ఎప్పుడు పెరుగుతున్నాయి, ఉద్యోగస్తులకి ఎప్పుడు తగ్గుతున్నాయి, ఇలాంటి వాటిలో ఎప్పుడెప్పుడు ఎలా చేంజెస్ మారుతున్నాయి, ఇవన్నీ ఎందులో అబ్జర్వ్ చేస్తారంటే సైక్లికల్ వేరియేషన్స్. చక్రీయ విచరణ అంటే మనం రౌండ్గా సైకిల్ వేసినప్పుడు బిజినెస్ సైకిల్, సో ఎక్కడ తగ్గుతుంది, ఏ టైంలో పెరుగుతుంది, ఏ టైంలో పెరుగుతుంది తగ్గుతుంది. సో అలా సైక్లికల్గా మనం రౌండ్గా ఈ బిజినెస్ సైకిల్ అబ్జర్వ్ చేసినప్పుడు ఎక్కడ ఏ విధమైన మార్పులు సంభవిస్తున్నాయి, ఆ సైక్లికల్ మూమెంట్స్ అనేవి తెలియజేస్తాయి అన్నమాట. సైక్లికల్ మూమెంట్స్ విచ్ టేక్ ప్లేస్ సో టూ అప్ అండ్ డౌన్స్ రికరింగ్ ఆఫ్టర్ ఏ పీరియడ్ సో ఆఫ్ దెన్ 1 year. ఒక ఇయర్ కొంతకాలం తర్వాత అవి తగ్గిపోవచ్చు. అంటే మనకి ఏంటంటే ఒకనొక కాలం వరకు అవి స్థిరంగా ఫిక్స్డ్గా ఉంటాయి. మరి కొంతకాలం తర్వాత పెరగచ్చు, లేదంటే తగ్గిపోవచ్చు. ఇలా ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, ఇవన్నీ ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో అదేవిధంగా ఇక్కడ ఫైనాన్షియల్గా మనకి ఆ లెవెల్స్ అనేవి ఎలా ఉంది, ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, అలాగే ఒక మంచి వ్యాపారస్తుడైతే ఆ వ్యాపారం యొక్క అతని యొక్క టైం పీరియడ్ ప్రకారం అతని వ్యాపారం ఎలా కొనసాగుతుంది, ఎలాంటి లోపాలు ఉంటున్నాయి, మొత్తం మీద బిజినెస్ సైకిల్ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చండి. ధరల్లో అవనివ్వండి, వ్యాపారం వస్తువులో అవనివ్వండి, అతను అమ్మే వస్తువులు అవ్వచ్చు, అమ్మకాల్లో అవ్వచ్చు, లాభాల్లో అవ్వచ్చు, ఇవన్నీ ఏంటంటే చక్రీయ విచరణ సైక్లికల్ వేరియేషన్స్ అనేవి మనకి తెలియజేస్తాయి. సో అదేవిధంగా ఇర్రెగ్యులర్ ఆర్ ర్యాండమ్ వేరియేషన్స్, క్రమరహిత విచరణాలు, ఇర్రెగ్యులర్ ఆర్ ర్యాండమ్ వేరియేషన్స్ వ్యాపార ప్రక్రియలో ఒక స్థిరమైన పద్ధతిలో పునరావృతం కాని మార్పులనే క్రమరహిత విచరణాలు అని అంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకి దీస్ వేరియేషన్స్ ఆర్ ఆఫ్ ఇర్రెగ్యులర్ అండ్ ఐడెంటిఫికేట్ అండ్ indefinite pattern. So they don't repeat in any definite pattern. So they are generally mined up with seasonal and cyclical variations and are caused by purely purely so and random factors like earthquake, floods, so famines and wars, lockouts, epidemics and revolutions, etc. These variations are also otherwise called as so erratic, accidental, random or ఎపిసోడిక్. క్రమరహిత విచరణాల్లో యాక్సిడెంటల్గా అనుకోకుండా వచ్చే సంఘటనలు, సంభవించిన సందర్భాలు అవనివ్వండి, అలాంటివన్నీ కూడా ఈ క్రమరహిత విచరణాలు ఇర్రెగ్యులర్ ఆర్ ర్యాండమ్ వేరియేషన్స్లోకి వస్తాయండి. ఇందులో ఏంటంటే సైక్లికల్గా ప్రవృత్తి, ఈ డేటా అనేది ఋతుగత మార్పులు, కాలానుగతంగా మనకి ఋతుగతంగా సైక్లికల్గా ఏమైనా చేంజెస్ జరిగినప్పుడు ఏదైనా లాస్ అవుతుందా లేదా ప్రాఫిట్ వస్తుందా, అలాగే చక్రీయ విచరణకు సంబంధించి దీన్ని మనం ఇర్రెగ్యులర్, సో ఇర్రెగ్యులర్
ట్రెండ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఏంటంటే ర్యాండమ్ వేరియేషన్స్ ప్రకారం మనకి యాక్సిడెంటల్‌గా రానివ్వండి వరదలు, సైక్లోన్స్, పెద్ద పెద్ద సైక్లోన్స్, భూకంపాలు, యుద్ధాలు, సమ్మెలు, లాకౌట్స్ సో ఇలాంటివన్నీ జరిగినప్పుడు వాటి వల్ల వచ్చే మార్కెట్‌లో వాటి వల్ల పడే ఆ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది? సో, ఫైనాన్షియల్‌గా అవనివ్వండి, బిజినెస్ పరంగా చూడొచ్చు. సో, టోటలీ ఈ ఎన్విరాన్మెంట్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేది ఎలా మారబోతుంది? ఇవన్నీ ఎందులోకొస్తాయంటే ఇర్రెగ్యులర్ ఆర్ ర్యాండమ్ వేరియేషన్స్‌లో అబ్జర్వ్ చేయొచ్చు టైమ్ పీరియడ్ ఎనాలిసిస్ ప్రకారం. సో, ఇవన్నీ క్రమరహిత మార్పులు కాబట్టి కాల వ్యవధిలోకే వస్తాయి. మనకి ఇవన్నీ కూడా ఏంటంటే టైమ్ పీరియడ్ ప్రకారం అనలైజ్ చేసినప్పుడు ఇలాంటి సందర్భం ప్రకారం టైమ్‌ని బేస్ చేసుకొని ఎలాంటి చేంజెస్ అనేవి మన గ్లోబలైజేషన్ అండ్ సో ఈ మొత్తం మీద మన గ్లోబల్లీ జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయొచ్చండి. సో అదేవిధంగా సెక్యులర్ ట్రెండ్ సో మెజర్స్ ఆఫ్ ట్రెండ్ ఇక్కడ ఏంటంటే మనకి ప్రవృత్తిలో కొలిచే పద్ధతులండి కొన్ని పద్ధతులు ఉన్నాయి ప్రవృత్తి మెజర్స్ ఆఫ్ ట్రెండ్ సో ప్రవృత్తిని కొలవడానికి ట్రెండ్ అంటే ప్రవృత్తి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి ఒకటి ప్రవృత్తి లక్షణాలు ప్రవృత్తిని అధ్యయనం చేయటం అనగా ప్రవృత్తి ఏ దిశలో మార్పు చెందుతుందో పరిశీలించడం అనమాట సో ప్రవృత్తి ఎక్కడ మార్పు చెందుతుందో అలా ఒకటి ప్రవృత్తి యొక్క లక్షణం సో ఇక్కడ ఏంటంటే మనకి ట్రెండ్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద ఫాలోయింగ్ 4 ఇంపార్టెంట్ మెథడ్స్ మనం ఇక్కడ చూసినప్పుడు ఫ్రీ హ్యాండ్ మెథడ్ అండ్ ఈ ప్రవృత్తిని కొలవడానికి మనకి కొన్ని పద్ధతులు ఇవ్వడం జరిగింది అందులో మొదటిగా ఫ్రీ హ్యాండ్ మెథడ్ సో ఫస్ట్ వన్ ఫ్రీ హ్యాండ్ మెథడ్ సో సెకండ్ వన్ మూవింగ్ యావరేజ్ మెథడ్ ఫ్రీ హ్యాండ్ మెథడ్ అంటే సరళ వక్రరేఖ పద్ధతి ఫ్రీ హ్యాండ్ మెథడ్ సో సరస వక్రరేఖ పద్ధతి సో అదే సరళ కాదు సరస వక్రరేఖ పద్ధతి సెకండ్ మూవింగ్ యావరేజ్ మెథడ్ అర్ధ మధ్యమాల పద్ధతి మూవింగ్ యావరేజ్ మెథడ్ అర్ధ మధ్యమాల పద్ధతి థర్డ్ వన్ సెమీ యావరేజ్ మెథడ్ చలిత మధ్యమాల పద్ధతి చలిత మధ్యమాల పద్ధతి ఫోర్త్ వన్ కనిష్ట వర్గాల పద్ధతి మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ ఫోర్త్ వన్ మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ కనిష్ట వర్గాల పద్ధతి ఫస్ట్ వన్ సెమీ యావరేజ్ మెథడ్ అంటే మనకి ఇక్కడ సెమీ యావరేజ్ మెథడ్ని ముందుగా చూద్దాం అంటే చలిత మధ్యమాల పద్ధతి సో ఇక్కడ అండర్ సెమీ యావరేజ్ మెథడ్ ద సిరీస్ ఆర్ డివైడెడ్ in two equal parts and average of each part is computed so thus there will be two arithmetic means for the series they can be two types of series one is add number series so and the second is the each number series so in even number series you can divide the series easily two equal parts and so an average of each part and obtained in case of odd number series so two equal parts are obtained omitting the so omitting the values for the middle ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే ఈ సెమీ యావరేజ్ మెథడ్ ప్రకారం మనం అబ్జర్వ్ చేయాల్సింది సో దీని ప్రకారం ఏంటంటే ఏదైతే మనం తీసుకుంటామో ఏ డేటా అయితే కలెక్ట్ చేస్తామో దాన్ని ఇక్కడ అర్ధ మధ్యమాల పద్ధతి సెమీ యావరేజ్ మెథడ్ అంటారండి దీన్ని అర్ధ మధ్యమాల పద్ధతి అంటారు మనం ఫస్ట్ మెథడ్ ఫ్రీ హ్యాండ్ మెథడ్ అన్నాం దాన్ని గ్రాఫికల్గా చూపించవచ్చు అది గ్రాఫ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సో సెకండ్ వన్ మనకి ప్రాక్టికల్గా ఇందులో అవైలబుల్లో ఉండే మెథడ్ వచ్చేసరికి సెమీ యావరేజ్ మెథడ్ అది ఇక్కడ థర్డ్ వన్ ఉంది బట్ ఫస్ట్ చేసి తర్వాత మూవింగ్ యావరేజ్ వెళ్ళాలి అప్పుడు దీని యొక్క మెథడాలజీ అనేది అర్థమవుతుంది సో అర్ధ మధ్యమాల పద్ధతి సెమీ యావరేజ్ మెథడ్ అది మూవింగ్ కాదు సెమీ యావరేజ్ మెథడ్ అంటే అర్ధ మధ్యమాల పద్ధతి ఈ పద్ధతి ప్రకారం ఈ ట్రెండ్ ప్రవృత్తి విలువలను గణన చేయటానికి ప్రవృత్తి రేఖను సంధానించడానికి దత్తాంశంలో ఇవ్వబడిన సంవత్సరాలను రెండు సమభాగాలుగా విభజించాలి ఈ మెథడ్ ప్రకారం మనం ఏదైతే ఈ యొక్క ట్రెండ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఈ యొక్క డేటా ఏదైతే కలెక్ట్ చేసామో ఆ డేటాలో ఏదైతే మనకి ఇయర్స్ ఇచ్చాడో ఇయర్స్ ఆ టైం మనకి ఇంపార్టెంట్ కాబట్టి టైంని బేస్ చేసుకోవడానికి ఇక్కడ ఇయర్స్ అవసరం కాబట్టి ఆ ఇయర్స్ అనేవి టూ ఈక్వల్ పార్ట్స్ సో రెండు సమభాగాలుగా విభజించాలి సో తర్వాత రెండు సమభాగాలుగా విభజించే అవకాశం లేనప్పుడు మధ్య సంవత్సరాన్ని వదిలివేయాలి ఒకవేళ మనకి ఈ అర్ధ
అర్ధ మధ్యమాల పద్ధతి సెమీ యావరేజ్ మెథడ్ ఇచ్చినప్పుడు 2 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేయడం కుదరకపోతే మిడిల్ ఆఫ్ ద ఇయర్‌ని లీవ్ చేసి సో అప్పుడు అటు నుంచి పైనుండి అప్ ఆర్ డౌన్ అబ్జర్వ్ చేసినప్పుడు ఈక్వల్ ఇయర్స్ అనేవి వస్తాయి. అప్పుడు మనకి అది 2 ఈక్వల్ పార్ట్స్‌గా విభజించుకోవడానికి ఈజీ అవుతుంది. మిడిల్ ఆఫ్ ద ఇయర్‌ని లీవ్ చేస్తారు. సో అదేవిధంగా సంవత్సరాలు బేసి సంఖ్యలో ఉన్నట్లయితే మొదటి సగభాగం సగటును బేసి సంఖ్యల మధ్య సంవత్సరాన్ని అనుగుణంగా మొదటి బిందువును గుర్తించాలి. సంవత్సరాలు బేసి సంఖ్యలో ఉంటే సో ఆ మిడిల్ ఆఫ్ ద ఇయర్‌ని దాన్ని మొదటి సంవత్సరం బిందువు ఆ యొక్క సీరీస్‌గా మనం ఆ యొక్క టైము మనకి అడ్జస్టెడ్ అవ్వదు కాబట్టి దాన్ని మనం అక్కడ గుర్తించి దాన్ని బాక్స్ చేసి సో అది మధ్య సంవత్సరంగా గుర్తించి లీవ్ చేస్తారు మిడిల్ ఆఫ్ ద ఇయర్‌గా. సో అదే విధంగా ఇక్కడ 2 సమభాగాలు సగటును కనుగొని మధ్య కాలానికి ఎదురుగా రెండో బిందువును కలుపుతూ గీసే రేఖనే ప్రవృత్తి రేఖ అంటారు. సో ఈ రెండిటిని మీరు సమభాగాలు 2 ఈక్వల్ పార్ట్స్‌గా చేసిన తర్వాత సో ఈ రెండిటికి ఈక్వల్‌గా మీరు ఏ రేఖనైతే గుర్తిస్తారో దాన్నే ట్రెండ్ వాల్యూ అంటారు. సో అంచనా వేయవలసిన సంవత్సరం ఆధారంగా ఈ ప్రవృత్తి రేఖను పొడిగించి విలువను భవిష్యత్ కాలానికి అంచనా వేస్తారు. సో మళ్ళీ దీన్ని అంచనా వేయాలంటే ఈ ట్రెండ్ రేఖను అలా పొడిగించుకుంటూ సో భవిష్యత్తులో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అనేది సో ఆ ట్రెండ్ వాల్యూని తీసుకుని సో నెక్స్ట్ అలా అక్కడి నుంచి ఎస్టిమేట్ చేసుకోవడం జరుగుతుంది. దత్తాంశాన్ని ఇలా విభజించుకున్నప్పుడు సో ఏర్పడిన భాగాలు బేసి సంఖ్యలో కాకుండా సరి సంఖ్యలో ఏర్పడితే మధ్యస్థంగా ఉండే ఈ 2 సంవత్సరాలు మధ్య కాలానికి ఎదురుగా సగటు విలువను గుర్తించాలి. ఒకవేళ అది బేసి సంఖ్య ఆడ్ నెంబర్స్ అయితే సో అక్కడ మనం ఏదైతే మిడిల్ ఆఫ్ ద ఇయర్ ఉందో సో ఆ రేఖ బట్టి మనం ఇక్కడ ఎస్టిమేట్ చేసుకోవడం జరుగుతుంది ట్రెండ్ వాల్యూ కింద. అదే సరి సంఖ్యలో ఉంటే అక్కడ సగటు విలువ యావరేజ్ వాల్యూని గుర్తించాలి. ఉదాహరణకు 8 సంవత్సరాల యొక్క డేటా మనకి ఇచ్చినట్లయితే మొదటి భాగంలో 4, రెండవ భాగంలో 4 ఏర్పడతాయి. సో ఫస్ట్ ఈక్వల్ పార్ట్ 4 ఇయర్స్, సెకండ్ ఈక్వల్ పార్ట్ 4 ఇయర్స్. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దానికి సగటు విలువను విడివిడిగా గుర్తించి రెండవ, మూడవ సంవత్సరాలు మధ్య కాలమునకు గుర్తించాలి. ఈ 2 భాగాలు సగటు విలువలను విడివిడిగా సో గుర్తించాలి. గుర్తించిన తర్వాత రెండవ, మూడవ సంవత్సరాలు మధ్య కాలంనకు మనం ట్రెండ్ వాల్యూగా తీసుకుంటాం. 2 ఈక్వల్ పార్ట్స్‌గా చేసేసిన తర్వాత సో ఇక్కడ ఏంటంటే 2, 3 సంవత్సరాలు అక్కడ మనకి ట్రెండ్ వాల్యూ అనేది ట్రెండ్ ఎనలైజింగ్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే సెమీ యావరేజ్ మెథడ్‌ని కంప్లీట్ చేయొచ్చండి. సో అదే విధంగా ఇక్కడ మనం ఒక ప్రాబ్లమ్ చూస్తే సెమీ యావరేజ్ మెథడ్ ప్రకారం అప్లై ద మెథడ్ ఆఫ్ సెమీ యావరేజ్ డిటర్మైన్డ్ ట్రెండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సో ట్రెండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈ క్రింది ఇచ్చిన పద్ధతి ప్రకారం ఈ క్రింది ఇచ్చిన దత్తాంశాన్ని ఉపయోగించి అర్ధమధ్యమాల పద్ధతిని లెక్కించండి. కాలశ్రేణుల ఆధారంగా అర్ధమధ్యమాల పద్ధతిని లెక్కించండి. టైం సిరీస్ ఎనాలిసిస్ని డిపెండ్ అయ్యి సెమీ యావరేజ్ మెథడ్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఇక్కడ మనకి ఇయర్స్ టైంని బేస్ చేసుకోవాలి కాబట్టి ఇయర్స్ ఇచ్చాడు. సో 2001, 2002, 2003, 2004, 2005, 2006 అలాగే ప్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. సో ప్రొడక్షన్ ఇన్ 3 జీరోస్ అంటే వేలల్లో అని గుర్తించాలి. అలా ఇచ్చినప్పుడు అంటే 3 జీరోస్ అంటే థౌజండ్స్ అండి. థౌజండ్స్లో ఇవ్వడం జరిగింది ఇన్ థౌజండ్స్ సో అంటే వేలల్లో. సో ఇక్కడ ప్రొడక్షన్ ఎంత ఇచ్చాడు 10, 12 సో 11, 15, 4, 16 ఈవెన్ నెంబర్ వాల్యూస్ అని వాడు చెప్పడం జరిగింది. బట్ వాడు చెప్పడండి వాటిని మనమే గుర్తించాలి. అవి ఈవెన్ నెంబర్ వాల్యూసా ఆడ్ నెంబర్ వాల్యూసా అనేది మనమే గుర్తించాలి. సో ముందుగా టేబుల్ మీద హెడ్డింగ్ పెట్టుకోండి క్యాలిక్యులేషన్ ఆఫ్ సెమీ యావరేజ్ మెథడ్ టైం సిరీస్ ఎనాలిసిస్ కాలశ్రేణుల విశ్లేషణ సో అర్ధమధ్యమాల పద్ధతిని లెక్కించండి. టేబుల్ 4 కాలమ్స్ తీస్తారు. ఆన్సర్ చేసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇయర్స్ అంటే సంవత్సరాలు వాడి లెక్కలో ఏవైతే ఇచ్చాడో ఆ సంవత్సరాలన్నీ నోట్ చేస్తారు. అండ్ ప్రొడక్షన్ ఉత్పత్తి ఏదైతే లెక్కలో ప్రొడక్ట్ ఉత్పత్తి ఇవ్వడం జరిగిందో దాన్ని వరుసగా నోట్ చేస్తారు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సెమీ యావరేజ్ మెథడ్ ప్రకారం
ఇది ఈవెన్ నెంబర్ వాల్యూసా? సో, ఆడ్ నెంబర్ వాల్యూసా? మనకి అటు ఇటు ఈక్వల్‌గా సరిపోతుంటే వీటిని 2 సరిసమాన భాగాలుగా విభజించుకోవాలి. సెమీ యావరేజ్ మెథడ్ అంటే, 2 ఈక్వల్ పార్ట్స్‌గా మనం డివైడ్ చేయాలి. ఈ యొక్క సొల్యూషన్ చేయడం కోసం ఈ ప్రొడక్షన్‌ని కలిపి 2 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసినప్పుడు అటు ఇటు ఈక్వల్‌గా సరిపోతే అటు 4 ఇటు 4 వస్తే లేదు అటు 3 ఇటు 3 వచ్చాయి. ఈక్వల్‌గా సరిపోయాయి. ఇప్పుడు ఇది ఈవెన్ నంబర్ వాల్యూస్ అని మనం గుర్తించి పైన హెడ్డింగ్ పెట్టుకోవాలి. సో, అలా పెట్టుకోవాలి గానీ లెక్కలో ఎప్పుడు ఇవ్వడం జరగదు. లేదు మనకిక్కడ మిడిల్ ఆఫ్ ద ఇయర్ మిగిలితే అప్పుడు ఇది ఆడ్ నంబర్ వాల్యూ అని మీరు పైన హెడ్డింగ్ పెట్టుకుంటారు. సో, ఇప్పుడు 2 సరిసమాన భాగాలుగా వీటిని సంవత్సరం మరియు ఉత్పత్తికి కలిపి విభజించినప్పుడు సరిసమానంగా సరిపోయాయి. అటు 3 సంవత్సరాలు, ఇటు 3 సంవత్సరాలు మిగిలాయి. మధ్యలో ఏదీ లేదు కనుక ఇది సరి సరి సంఖ్యల ఆధారంగా ఇవ్వడం జరిగింది. సో, ఇవి సరి సంఖ్యల ఆధారంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే టోటల్ చేసేటప్పుడు ఉత్పత్తిని తీసుకోండి. 2001, 2002, 2003. సో, 2001, 2002, 2003 ఈ 3 సంవత్సరాలు ఈ 3 ఇయర్స్ వాల్యూస్ కలిపి మొత్తం టోటల్ 33 వేయండి. అలాగే సెకండ్ పార్ట్ 2 సరిసమానాలు ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్‌లో కూడా 2004, 5, 6 ఈ 3 ఇయర్స్‌కి కలిపి 45గా సెకండ్ పార్ట్‌లో వేస్తారు, కలుపుతారు. వాటికి కలిపినట్టు మీరు యారో మార్క్స్ కూడా పెట్టుకోవాలి. ఈ 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాలు గుర్తించినట్టు పెట్టాలి. సో, ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత థర్డ్ కాలమ్, ఫోర్త్ కాలమ్‌లో సెమీ యావరేజ్ చేయాలి. సెమీ యావరేజ్ అంటే సో, టోటల్ ఈ 3 ఇయర్స్‌కి 33 వచ్చింది కాబట్టి 33/3 ఇయర్స్ మీరు ఈక్వల్ చేశారు కాబట్టి అటు 3 ఇటు 3 వచ్చాయి. మీరు ఈక్వల్ చేయడానికి సరిపోవడానికి మీకు 3, 3 కింద తీసుకోవాల్సొచ్చింది. సో, 3 కాబట్టి 3తో డివైడ్ చేస్తే 11 సెమీ యావరేజ్. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ పార్ట్‌లో కూడా మీరు ఈక్వల్ చేయడం కోసం 3గా 3 భాగాలుగా విభజించేశారు కాబట్టి సో, వాటిని 3 వాల్యూస్ కింద విడదీయాల్సొచ్చింది. అటు 3 వాల్యూస్, ఇటు 3 వాల్యూస్ కింద 2 భాగాలుగా విభజించారు. సో, నెక్స్ట్ రెండో భాగంలో ఉన్న 3 వాల్యూస్ అంటే రెండో భాగంలో ఉండే 3 విలువలు కలపాలి. 45 సో, 3 వాల్యూస్ కలిపితే 45 అందుకని ఈ 3 వాల్యూస్ కాబట్టి 45/3 భాగించండి. డివైడ్ చేస్తారు. 15 యావరేజ్ వచ్చింది. సో, సెమీ యావరేజ్ అంటే అర్ధ మధ్యమాల పద్ధతి. ఈ విధంగా అర్ధ మధ్యమాల పద్ధతిని కంప్లీట్ చేశారు. సో, 2 ఈక్వల్ పార్ట్స్ అటు 3 వాల్యూస్, ఇటు 3 వాల్యూస్ డివైడ్ చేస్తే 3తోనే డివైడ్ చేయాలి. అటు 3, ఇటు 3 కాబట్టి 11, 5 ఆన్సర్ ఎస్టిమేట్ చేసుకోవడం జరిగింది. 2001-3 వరకు సో, 11 వరకు వచ్చింది. 2004-6 అయితే 15 వరకు ఎస్టిమేట్ చేయొచ్చు ఒక ప్రాఫిట్‌ని. సో, ఈ విధంగా సెమీ యావరేజ్, అర్ధ మధ్యమాల పద్ధతి, టైమ్ సిరీస్ ఎనాలిసిస్, కాల శ్రేణుల విశ్లేషణ ప్రకారం కంప్లీట్ చేసుకోవచ్చు. సో, అదే విధంగా నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి డిటర్మైన్ ట్రెండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బై సెమీ యావరేజ్ మెథడ్ ఆడ్ నెంబర్ వాల్యూస్. ఇంతకుముందు ఈవెన్ నెంబర్ వాల్యూస్ అనుకున్నాం. మరి ఆడ్ నెంబర్ వాల్యూస్ కూడా వాడు లెక్కలో చెప్పడు. అది ఎలాగో చూడాలి. సంవత్సరం ఇయర్స్ 2001 నుండి 2007 వరకు ఇవ్వడం జరిగింది వరుసగా. అమ్మకాలు సేల్స్ ఇన్ 3 జీరోస్ అంటే థౌజండ్స్, ఇన్ థౌజండ్స్ అంటే వేలల్లో, 90, 100, 110, 120, 130, 115, 130 సేల్స్ ఇచ్చాడు. టేబుల్ డ్రా చేయండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ సెమీ యావరేజ్ మెథడ్, టైమ్ సిరీస్ ఎనాలిసిస్. సో, కాల శ్రేణుల విశ్లేషణ, అర్ధ మధ్యమాల పద్ధతిని లెక్కించుట. 4 కాలమ్స్ డ్రా చేస్తారు. సంవత్సరం, అమ్మకాలు మొత్తం టోటల్, సెమీ యావరేజ్ అంటే అర్ధ మధ్యమాల పద్ధతి. సో, సంవత్సరం అంటే ఇయర్స్, అమ్మకాలు అంటే సేల్స్. ముందుగా సంవత్సరం ఇయర్స్ ఎన్నైతే లెక్కలో ఇవ్వడం జరిగిందో క్వశ్చన్‌లో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా నోట్ చేయండి. సేల్స్ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా నోట్ చేయండి. ఎలాంటి చేంజెస్ లేకుండా క్వశ్చన్‌ని. ఇప్పుడు థర్డ్ కాలమ్ చేయాలంటే ముందు మనం ఈ 2 ఇయర్స్ సేల్స్, సంవత్సరం అమ్మకాలు 2 కలిపి 2 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేయాలి. ఎందుకంటే ఇది సెమీ యావరేజ్ మెథడ్, అర్ధ మధ్యమాల పద్ధతి. ఈ 2 ఈక్వల్ అంటే అటు 3, అటు సగం, ఇటు సగం సరి సమానంగా రావాలి. లేదంటే మధ్య సంవత్సరాన్ని వదిలేసి అటు సగం, ఇటు సగం వచ్చేలా చూసుకోవాలి. ఇక్కడ అటు సగం, ఇటు సగం వస్తున్నాయా? రావట్లేదు. 1 to 5 అంటే ఇది
బేసి సంఖ్య ఆధారంగా అని మనం ఇప్పుడు గుర్తించి దాన్ని మధ్యలో ఒక సంవత్సరం మిగిలిపోతే బేసి సంఖ్యల ఆధారంగా ఆడ్ నెంబర్ వాల్యూస్ అని మీరే గుర్తించి రాసుకోవాలి. సో వాడు ఇవ్వడం జరగదు, ఎప్పుడో కానీ ఇవ్వడు. సో బేసి సంఖ్యల ఆధారంగా ఆడ్ నెంబర్ వాల్యూస్ ఎలా కనిపెట్టారు? మధ్యలో ఒక సంవత్సరం మిగిలిపోయినప్పుడు మాత్రమే ఆడ్ నెంబర్ వాల్యూ బేసి సంఖ్యల ఆధారంగా. ఆ మధ్యలో సంవత్సరాన్ని మిడిల్ ఆఫ్ ద ఇయర్ని లీవ్ చేసేయండి. దానికోసం ఆమిటెడ్ అంటే వదిలివేయడం. సో లీవ్ చేసిన ఇయర్ కాబట్టి ఆమిటెడ్ అని రాసుకుంటారు. 2004 వదిలేయాలి, 120 వదిలేసి ఆమిటెడ్. ఇప్పుడు 2001 to 3 90 to 110. సో 2005 to 7 130 to 130. 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయ్యాయి. ఇప్పుడు టోటల్లో ఆ పైన ఉన్న 3 వాల్యూస్ని కలపండి 300. అలాగే సెకండ్ పార్ట్లో ఆమిటెడ్ లీవ్ చేసి నెక్స్ట్ 130 to 130 ఆ 3 వాల్యూస్ని కలపండి 5 to 7 వరకు. 2005 to 7 వరకు 3 వాల్యూస్ కలిపితే 375. ఇప్పుడు సెమీ యావరేజ్ అర్ధ మధ్యమాల పద్ధతి. ఈ 300 ఎన్ని వాల్యూస్ కలిపితే వచ్చింది? 3 వాల్యూస్ కాబట్టి 3తో డివైడ్ చేయండి 100. అలాగే ఈ 375 ఎన్ని వాల్యూస్ కలిపితే వచ్చింది? 3 వాల్యూస్ 3 విలువలు కలిపారు కాబట్టి 3తో డివైడ్ చేయండి 375/3 125. పైన 3 వాల్యూస్ 3 విలువలు 3తో భాగించారు, కింద 3 వాల్యూస్ 3 విలువలు 3తో భాగించారు 125. ఈ విధంగా అర్ధ మధ్యమాల పద్ధతి సెమీ యావరేజ్ మెథడ్ని కంప్లీట్ చేసుకున్నారు. టైం సిరీస్ ఎనాలిసిస్లో ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అనేది అది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే మధ్యలో ఏ ఇయర్ మిగలకపోతే అప్పుడు అది మనకి ఈవెన్ నెంబర్ వాల్యూస్లో ఉన్నట్టు. ఆడ్ నెంబర్ వాల్యూస్లో ఇచ్చాడని తెలియాలంటే మధ్యలో ఒక ఇయర్ వదలాల్సి వచ్చి లీవ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అది ఆడ్ నెంబర్ వాల్యూగా మీరు గుర్తించాలి. ఈ విధంగా అర్ధ మధ్యమాల పద్ధతి సెమీ యావరేజ్ మెథడ్ని టైం సిరీస్ ఎనాలిసిస్లో కంప్లీట్ చేసుకున్నారు. కాలశ్రేణుల విశ్లేషణలో అర్ధ మధ్యమాల పద్ధతిని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.